అమ్మ మాట. అనగనగా ఒక గ్రామంలో ఒక సాధారణమైన కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం వ్యవసాయ ఆధారిత కుటుంబం. ప్రొద్దున లేవగానే వాళ్ళ పొలం పనుల్లో నిమగ్నమైపోతారు. ఆ కుటుంబంలో 4 సభ్యులు ఉంటారు. నగేష్, నాగమణి అనే దంపతులకు 2 పిల్లలుంటారు. వాళ్ళ పేర్లు ఆయుష్, ఆద్య. వాళ్ళు స్కూల్కు వెళ్తారు. ఇప్పుడు ఎండాకాలం కావడంతో హాఫ్ డే స్కూల్ ముగించుకుని ఇంటికి వస్తారు. అమ్మా అమ్మా. చెప్పు బిడ్డ, వచ్చిరా స్కూల్ నుండి? వచ్చాము అమ్మా. అమ్మా, దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇయ్యవా? పిల్లలకు వాళ్ళమ్మ మంచినీళ్లు ఇస్తుంది. మంచినీళ్లు తాగి ఆ పిల్లలు దాహం తీర్చుకుంటారు. సరే, బట్టలు మార్చుకోమని చెప్తుంది వాళ్ళమ్మ. పిల్లలు వాళ్ళమ్మ చెప్పినట్టుగానే మార్చుకుంటారు. అమ్మా, మా ఫ్రెండ్స్తో బయటకు ఆడుకోనికి వెళ్తున్నాను. వద్దు ఆయుష్, ఎండలు బాగా కొడుతున్నాయి, వడదెబ్బ తగులుతుంది, బయటకి వెళ్ళి ఆడుకోకు. ఏం కాదులే అమ్మా, మళ్ళీ తొందరగానే వస్తాను. అరే, చెప్తే వినకుండా పోతున్నావు. నీకేమైనా కావాలి అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఇంట్లోనే ఆడుకో. వద్దన్నా కదా. వాళ్ళమ్మ మాట వినకుండా వాళ్ళ మిత్రులతో బయటికి వెళ్ళి ఎండలో తిరిగి ఇంటికి వస్తాడు. అయిపోయిందా ఆట? అమ్మా అమ్మా, నీళ్ళు ఇవ్వే, దూపైతుంది. ఏమైంది బిడ్డ, నీళ్లు కావాలా? అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయా అమ్మా? ఆయుష్, ఆయుష్, ఏమైంది బిడ్డ? ఏమైంది నాన్న? ఆయుష్, ఏమైంది నాన్న? అమ్మా, నాకు కళ్ళు తిరుగుతున్నాయా అమ్మా? అయ్యో, ఏమైంది బిడ్డ నీకు? లేవు బిడ్డ, ఏమైంది? లెగ్గురా. అయ్యో, గిట్ల కింద పడిపోయాడు. సమయానికి ఎవరు లేరు. అప్పుడే వాళ్ళ నాన్న పొలం దగ్గర నుండి వస్తాడు. వచ్చి వాళ్ళ కొడుకు పడిపోయింది చూసి డాక్టర్ని తీసుకొస్తాడు. ఏమండి, ఆయుష్ కింద పడిపోయాడు, డాక్టర్ని పిలుచుకురండి. ఏ బాబు, ఏమైంది? ఏమైంది? వినట్టు అవుతుంది మేడం. ఎండాకాలం కాబట్టి ఎండలో తిరగకూడదు, ఎండ దెబ్బ కొడుతుంది. బాబు చిన్నగా అయింది కాబట్టి ఏం కాలేదు. డాక్టర్ వచ్చి చూసి కావలసినటువంటి ట్రీట్మెంట్ ఇస్తాడు. అప్పుడు కొడుకు ఆరోగ్యంగా ఉండడం చేత వాళ్ళ అమ్మ నాన్న ఊపిరి పీల్చుకుంటారు. ఏమైంది ఆయుష్? అమ్మ చెప్పిన మాట వినకుండా ఎండకు బయటకు వెళ్తావా? బయటకు వెళ్ళి ఇప్పుడు వడదెబ్బ తెచ్చుకున్నావు. వద్దు బిడ్డ అంటే బయటకు ఎందుకు వెళ్ళినావు? ఎండలు ఎట్లా కొడుతున్నాయి బిడ్డ? అమ్మ చెప్పినప్పుడు వినొచ్చు కదా. అన్నయ్య, అమ్మ చెప్పిన వినకుండా బయటకు వెళ్ళి ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. ఇంకా ఏమన్నా అయితే ఎట్లా ఉండు? ఆయుష్, చెప్తే విన్నావా బిడ్డ? చెల్లె ఎంత మంచిగా ఇంటి దగ్గర ఆడుకుంటుందిరా. నువ్వు కూడా ఇంటి దగ్గర ఆడుకుంటే బాగుండు కదా. మీ అమ్మా నాన్న ఎలా బాధపడుతున్నారో చూడు. సరే మేడం, ఇంకోసారి బయటికి వెళ్ళి ఎండలో ఆడుకోను. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా మీరు కూడా ఎండలో తిరగకూడదు. ఒకవేళ అత్యవసరం మీద వెళ్తే ఎక్కువ మంచినీళ్లు తాగాలి. తల మీద ఏదైనా బట్టని చుట్టుకోవాలి. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు. సరే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే అమ్మా. తప్పు చేశాను, క్షమించమ్మా. ఇంకొకసారి ఎండలో ఆడుకోను. చెప్పింది నిజమని వాళ్ళ అమ్మ మాట వింటాడు. సరే, ఇక నుండి అయినా ఎండలోకి వెళ్ళకు, నీ ఆరోగ్యమే చెడిపోతుంది. సరే అమ్మా, వింటాను. అన్నయ్య, ఇప్పటికైనా అమ్మ చెప్పినట్టు విను అన్నయ్య. ఇంకొకసారి ఇలా చెయ్యకు. సరే చెల్లమ్మ, అమ్మ చెప్పినట్టే వింటాను. అవురా, అమ్మ చెప్పినట్టు వినొచ్చు కదా. వింటాను నాన్న, బయటికి వెళ్ళను, ఎండలో ఆడుకోను. నీ మాట, అమ్మ మాట ఖచ్చితంగా వింటాను. మరుసటి రోజు స్కూల్కి వెళ్తారు. స్కూల్ నుండి తిరిగి ఇంటికి వస్తారు. వాళ్ళ అమ్మ నాన్న మాట వింటారు.